నమస్తే అండి. నా పేరు డాక్టర్ దాసర్ చంద్రశేఖర్. నేను ప్రజెంట్ ఉప్పుటూరులో హోమియోపతి వైద్య నిపుణుడిగా పనిచేస్తున్నాను ప్రభుత్వ. చాలామందికి హోమియోపతి మీద అపోహలు అనేవి ఉంటూ ఉన్నాయి. చాలామంది ముఖ్యంగా అనేది ఏంటంటే హోమియోపతి మందులు వేడి చేస్తాయని. వేడి చేయడం అంటే ఏంటి? కొంతమంది పేషెంట్స్ మూత్రం ఎక్కువగా నడుస్తుంటే మూత్రంలో మంట వస్తే వేడి చేస్తుంది అంటారు. కొంతమంది మోషన్ సరిగా రాకపోతే దాన్ని వేడి చేయడం అంటారు. కొంతమంది గొంతులో మంట నొప్పి అట్లా ఉంటే దాన్ని వేడి చేయడం అంటారు. హోమియోపతి మందులు వేడి చేస్తాయి అనేది పూర్తి అపోహ మాత్రమే. ఎందుకంటే పేషెంట్లు మన దగ్గరికి వస్తూ ఉంటారు. కొంతమంది మోషన్ సరిగా ఫ్రీ అవ్వట్లేదని వస్తారు, కొంతమంది మూత్రంలో మంట, అలాగే కొంతమంది గొంతులో నొప్పితో వస్తూ ఉంటారు. ఆ నొప్పితో మనం వచ్చినప్పుడు మనం వాళ్ళకి హోమియోపతి మందులు ఇస్తాం. ఎప్పుడైతే మనం హోమియోపతి మందులు ఇస్తామో వితిన్ 2-3 డేస్లోనే వాళ్ళకి మూత్రంలో మంట తగ్గిపోవడం, మోషన్ ఫ్రీగా అవ్వడం, గొంతులో నొప్పి తగ్గిపోవడం జరుగుతుంది. హోమియోపతి మందులు వేడి చేసే పని అయితే వాళ్ళకి ఇంకా ఆ సమస్య అనేది తీవ్రతరం అవ్వాలి. కానీ అలా కాకుండా వాళ్ళకి తగ్గుతుంది కాబట్టి హోమియోపతి మందులు వేడి చేస్తాయి అనేది పూర్తి అపోహ మాత్రమే. హోమియోపతి మందులకి ఇంగ్లీష్ మందులకి వ్యత్యాసం ఏందండి? హోమియోపతి మందులు ఇంగ్లీష్ మందులకి చాలా వ్యత్యాసం ఉందండి. హోమియోపతి మందులు అనేవి మనం ఈ విశ్వంలో ఉన్న ఏ పదార్థం నుంచైనా తయారు చేయొచ్చు. అంటే మొక్కల నుంచి, జంతువుల నుంచి, మనుషుల్లో ఉన్నటువంటి బ్లడ్ నుంచి కూడా మనం తయారు చేస్తాం. అలాగే మినరల్స్, కెమికల్స్ నుంచి కూడా మనం హోమియోపతి మందులు తయారు చేస్తాం. హోమియోపతిలో మెడిసిన్ అనేది అల్ట్రా డైల్యూషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక డ్రమ్ము మందు తయారు చేయాలంటే హోమియోపతిలో మనం ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ అనే పదార్థం నుంచి తయారు చేయాలంటే డ్రమ్ము మందు తయారు చేయాలంటే కార్బన్లో జస్ట్ 1 గ్రామ్ చాలన్నమాట, మనం డ్రమ్ము మందు తయారు చేయొచ్చు. అదే ఇంగ్లీష్ మందుల్లో అయితే మనం కార్బన్ అనే దాని నుంచి మెడిసిన్ తయారు చేయాలంటే ఒక డ్రమ్ము నిండా ఎంత కార్బన్ అయితే పట్టిద్దో అంత కార్బన్ అనేది కావాలి. అంటే ఇంగ్లీష్ మందుల్లో మెటీరియల్ క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. హోమియోపతి మందులో వచ్చేసి మెటీరియల్ క్వాంటిటీ, పదార్థం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇది డైల్యూషన్ అనే ఒక ప్రక్రియ ద్వారా, పొటెంటైజేషన్ అనే ఒక ప్రక్రియ ద్వారా ఉండే కొంది మందు పరిమాణం అనేది పూర్తిగా తగ్గుతుంది. మందు యొక్క పవర్ పెరుగుతుంది, క్వాంటిటీ అనేది తగ్గుతుంది. హోమియోపతి మందులు మనం వాడడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎందుకంటే ఇందులో మెటీరియల్ క్వాంటిటీ తక్కువగా ఉంది కాబట్టి దుష్ప్రభావాలు, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ అనేది చాలా తక్కువ. కానీ ఇంగ్లీష్ మందులలో కొన్ని మందులకి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి దీర్ఘకాలిక వ్యాధులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మోకాళ్ళు అరిగిపోవడం, నడుములు అరిగిపోవడం, మెడలు అరిగిపోవడం, లేదా దీర్ఘకాలిక చర్మ వ్యాధులు ఇలాంటివి ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా హోమియోపతి మందులు వాడడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సంపూర్ణంగా ఆరోగ్యవంతులుగా మారవచ్చు. ముఖ్యంగా మోకాళ్ళ నొప్పుల మీద నేను ఆల్రెడీ గుడివాడలో ఉన్నటువంటి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో పరిశోధన కూడా చేశాను. ఒక 100 మంది మోకాళ్ళు సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ట్రీట్ చేస్తే యాక్చువల్లీ మోకాళ్ళు గుజ్జు పెరుగుద్ది అనేది మాత్రం అవాస్తవమనే చెప్పొచ్చు. కానీ కొన్ని కేసులు, నేను 100 కేసులు ట్రీట్ చేస్తే వాళ్ళల్లో 3కి గుజ్జు పెరగడం అనేది తెలుగులో పేషెంట్స్ అలా వాడుతూ ఉంటారు. కాళ్ళ మధ్య గ్యాప్ అనేది యాక్చువల్లీ 2 మోకాళ్ళు ఇలా ఉంటే 2 బోన్స్కి మధ్య గ్యాప్ తగ్గిపోద్ది, దాన్నే మన మోకాళ్ళు అరిగిపోయింది అంటాం. 100 మందిలో 3 పేషెంట్స్కి మాత్రం హోమియోపతి వాడిన తర్వాత ఆ గ్యాప్ అనేది పెరిగింది. అంటే తెలుగులో అంటే అర్థం కావడం కోసం గుజ్జు పెరిగిందని చెప్తారు. వాళ్ళ గుజ్జు పెరిగింది. ఆ 100లో ఆ 3కి మాత్రం కంప్లీట్గా ఆఫ్టర్ 3 years కూడా వాళ్ళకి మోకాలు నొప్పి అనేది లేదు, 100% తగ్గిపోయింది. మిగిలిన ఒక 50 మందికి మాత్రం ఉపశాంతి మాత్రమే. మందులు వాడుతున్నంతకాలం వాళ్ళకి నొప్పులు అనేవి ఉండవు, వాళ్ళ పనులు వాళ్ళు పూర్తిగా చేసుకోగలిగారు. మిగిలిన ఒక 45 మందికి మాత్రం అంత మార్పు అనేది రాలేదు. ఎందుకంటే మోకాళ్ళు అరుగుతాయి, అరిగిన దాన్ని తిరిగి ఎవరు రివర్స్ అయితే చేయలేరు. ఎందుకంటే మనిషి అది లైఫ్ ఏజింగ్ ప్రాసెస్, తిరిగి దాన్ని రివర్స్ చేయలేరు. కానీ మనం దీర్ఘకాలిక వ్యాధులు అనేవి కీళ్ళ నొప్పులు హోమియోపతి మందులు వాడడం వల్ల 100లో ఒక 10% మందికి కంప్లీట్గా తగ్గించవచ్చు. మిగిలిన 50 మందికి ఒక మాస్తగా తగ్గించవచ్చు. అయితే ఒక 40 మంది 30 మందికి మాత్రం హోమియోపతి మందుల్లో మనం పూర్తి రిజల్ట్ అయితే ఇవ్వలేము. అంతేకాకుండా చర్మ వ్యాధులు, సోరియాసిస్, ఎగ్జిమా, క్రానిక్ అర్టికేరియా, దద్దుర్లు, చర్మం మీద తామర, ఇలాంటివి మాత్రం హోమియోపతిలో పూర్తిగా మనకు 100 కేసులు వస్తే 100లో 70 మందికి 100% తగ్గించగలం. మిగిలిన 30 మందికి మాత్రం మనం హోమియోపతిలో తగ్గించలేం. అంతేకాకుండా క్రానిక్ టాన్సిలైటిస్, దీర్ఘకాలికంగా గొంతులో టాన్సిల్స్ అనేవి వస్తూ ఉంటాయి. వాటికి ఖచ్చితంగా ఇంగ్లీష్ వైద్యులు అయితే సర్జరీ చేయాలంటారు. వాటికి ఎలాంటి సర్జరీ అవసరం లేకుండానే పూర్తిగా మన హోమియోపతి మందులతోటి తగ్గించవచ్చు. సార్, ప్రస్తుతం ఉప్పుటూరు హోమియో వైద్యశాలలో ఏ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి? ప్రస్తుతం మన హోమియోపతి ఉప్పుటూరులో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. నేను హోమియోపతిలో ఎండి, జనరల్గా అన్ని రకాల రోగాలు చూస్తాం. ఎండి జనరల్ ఫిజిషియన్ అనమాట. మన దగ్గర అన్ని రకాల జీవనశైలి సమస్యలు, షుగర్, బీపీ, థైరాయిడ్, క్యాన్సర్ వంటి రోగాలన్నిటికీ మనం ట్రీట్మెంట్ ఇస్తున్నాం. అలాగే కీళ్ళ సమస్యలు ఏమైనా కానీ, అది రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానివ్వండి, ఆస్టియో ఆర్థరైటిస్ కానివ్వండి,
ఏదైనా కానీ కీళ్ళ సమస్యలకి మనం ట్రీట్మెంట్ ఇస్తున్నాం. అలాగే సో గ్యాస్ ట్రబుల్ అంటే మన జీర్ణశయ సంబంధిత వ్యాధులు కూడా ఇస్తున్నాం. అలాగే పైల్స్, కిడ్నీలో సమస్యలు, కిడ్నీలు చెడిపోవడం కానీ కిడ్నీలో రాళ్ళు ఉండడం కానీ వాటికి ట్రీట్మెంట్ ఇస్తున్నాం. అలాగే ఈఎన్టీ, ఇయర్, నోస్, త్రోట్, ముక్కుకు సంబంధించిన సమస్యలు, గొంతుకు సంబంధించిన సమస్యలు, చెవికి సంబంధించిన సమస్యలు కూడా మనం ట్రీట్మెంట్ ఇస్తున్నాం. అంతేకాకుండా గుండె జబ్బులు, అలాగే సో మూత్రకోశ వ్యాధులకు కూడా మనం ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా కండరాల బలహీనత, అంతేకాకుండా చిన్నపిల్లల్లో వచ్చేటువంటి ఆటిజం అంటే బుద్ధిమాన్యం, సో అంతేకాకుండా వాటిలో మాటిమాటికి వచ్చే జ్వరాలు, ఇన్ఫెక్షన్స్ అలాంటి వాటికి కూడా మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా బ్రెయిన్లో ఏమైనా లోపాలు ఉంటాయి, సో పక్షవాతం వంటివి వస్తూ ఉంటాయి కదా, వాటికి కూడా మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా అన్ని రకాల చర్మ వ్యాధులకు కూడా మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. స్త్రీల్లో వచ్చే అన్ని సమస్యలకు హోమియోపతి మందులు చాలా వరకు సో 99% బాగా పనిచేస్తాయి.